పంట కొనుగోలు చేయక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను అరిగోస పెడుతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం మల్లారంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. 85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసిందని ఫైర్ ఇచ్చారు. అయితే కొనుగోలు చేసిన పంటకు 24 గంటల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పి రోజుల తరబడి తిప్పుకుంటుందన్నారు. కొనుగోళ్లకు సంబంధించిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మక్కా రైతులను అండ్ పత్తి రైతులను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయని వారిని వెంటనే ఆదుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కొంటామని చెప్పిందేమో 85 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పి అంతా 5-6 లక్షలకు మాత్రమే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పరిమితమైంది. ఈ కొన్నదానికి కూడా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1400 కోట్ల రూపాయల బిల్లులు వడ్ల పేమెంట్ పెండింగ్ లో ఉంది. దాదాపు 200 కోట్ల రూపాయలు బోనస్ డబ్బులు పెండింగ్ లో ఉన్నాయి. అంటే మాటల్లో మాత్రం 24 గంటల్లో డబ్బులు ఇస్తామని చెప్తున్నారు, కానీ చేతలకు వస్తే రోజుల తరబడి ఇవాళ బోనస్ డబ్బుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. పోయిన యాసంగికి సంబంధించిన 1200 కోట్ల రూపాయల బోనస్ డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నాయి. పోయిన యాసంగి బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయండి. వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి. ఎముకలు కొరికే చలిలో ఇవాళ రైతులు వడ్ల కుప్పల మీద రాత్రి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సెంటర్లు పూర్తిగా ఓపెన్ చేయండి. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి. రాష్ట్రంలో సగం మిల్లులు ఇంకా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వకపోవడం వల్ల, మిల్లులు టైఅప్ కాకపోవడం వల్ల వడ్ల కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతా ఉంది. దయచేసి మిల్లులు టైఅప్ చేయండి. అన్ని పీపీటీ సెంటర్లు తెరవండి. వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి. రైతులకు వెంటనే డబ్బులు చెల్లించండి. పోయిన యాసంగి ఈ వానాకాలం బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక మక్క రైతుల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. చాలా నెమ్మదిగా మక్కలు కొంటా ఉన్నారు. ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా మక్కల డబ్బులు రూపాయి కూడా రాలేదు. రాష్ట్రంలో ఏం చేస్తున్నది ప్రభుత్వం? ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నారు? దాదాపు ఇవాళ 6 లక్షల ఎకరాల్లో రాష్ట్రంలో మక్కలు పండినాయి. మక్కలు కొనడంలో ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ కొన్న మక్కలకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీజేపీ మాటలు చెప్తా ఉంది తప్ప పత్తి రైతులను అరిగోసపుచ్చుకుంటా ఉంది. ఒక ఎకరాకు 7 క్వింటాల పత్తి కొంటామంటే కొన్ని జిల్లాల్లో 11 క్వింటాలు 12 క్వింటాల పత్తి పండింది. మరి మిగతా పత్తి ఎక్కడ అమ్ముకోవాలి? ఈ 7 క్వింటాల నిబంధన ఎందుకు పెట్టారు అని అడుగుతా ఉన్నా. అటు జిన్నింగ్ మిల్లులు సతాయిస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సతాయిస్తున్నారు. ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సిసిఐ కూడా సరిగ్గా కొనుగోలు చేయకపోవడం వల్ల పత్తి రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు. ఒకవైపు అకాల వర్షాల వల్ల పత్తి అంతా కూడా నల్లబడిపోయింది, పూత రాలిపోయింది. పత్తి రైతులకు దిగుబడి తగ్గింది, పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉన్నది. రోజుకు రాష్ట్రంలో 2-3 రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బాగా ఇబ్బంది పెడతా ఉన్నాయి. 2 పంటలకు రైతు బంధు ఇచ్చిండ్రు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. రుణమాఫీ సగం మందికి చేసిండ్రు, సగం మందికి ఇంకా రుణమాఫీ కానే లేదు. బోనస్ ఒక పంటకి ఇచ్చినావు, ఒక పంటకు బోనస్ ఎగ్గొట్టినవు. రైతు బీమా పంటల బీమా అన్నావు, పంటల బీమా పత్తా లేదు. ఇలా వర్షాలు పడి వానకాలంలో చాలా మంది రైతుల పంటలు దెబ్బతిన్నాయి. నువ్వు పంటల బీమా చేస్తా అని మేనిఫెస్టోలో పెట్టి నీ ప్రభుత్వానికి 2 ఏళ్లు గడిచినా ఇంతవరకు పంటల బీమా దిక్కులేదు. కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి ఎకరాకు 10,000 కూడా ఎందుకు విడుదల చేయడం లేదు? నువ్వు చూసిపోవుడే తప్ప నిధులు ఇచ్చేది లేదా, రైతుల్ని ఆదుకోవడం లేదా అని చెప్పి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని నిలదీస్తా ఉన్నాం. గత యాసంగి ఈ వానకాలంలో నష్టపోయిన రైతులకు మరి ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయాలని చెప్పి కూడా ఈ రోజు డిమాండ్.